బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫానుగా మారితే రెమాల్గా నామకరణం చేయనున్నారు. బెంగాల్ తీరంలో 26న తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను హెచ్చరికలు కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి. సునంద తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతోందని, అది తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుత సీజన్కు సంబంధించి రుతుపవనాలకి ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పెట్టే పేర్ల క్రమంలో ప్రస్తుతం ఈ తుఫాను పేరు రెమాల్ అని నామకరణం చేస్తామని వెల్లడించారు. అల్పపీడనం తుఫానుగా మారాక గంటకి 102 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులపైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే మిగతా తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొంది.